హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నరుటో షిప్డన్ న్యూ తెలుగు డబ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. రివ్యూకి వెళ్లే ముందు ప్రీమియర్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 13th నుంచి మనకి సోనీలో నరుటో షిప్డన్ న్యూ తెలుగు డబ్ అయితే టెలికాస్ట్ అవుతుంది. ఎపిసోడ్ నెంబర్ 276 నుంచి న్యూ తెలుగు డబ్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఎవ్రీడే మీకు 2 న్యూ ఎపిసోడ్స్ అయితే సోనీలో టెలికాస్ట్ అవుతాయి. ఇప్పుడు న్యూ డబ్ ఎలా ఉందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు డబ్ ఫర్ నరుటో సో ఫార్. కానీ ఇంకా కొన్ని చేంజెస్ చేస్తే ఇంకా బాగున్నాం. అవి వీడియోలో ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డబ్బింగ్ బాగుందని ఎలా చెప్తానంటే స్క్రిప్ట్ రైటింగ్ అండ్ వాయిస్ క్యాస్ట్ ఈ రెండు బాగుంటే ఆ డబ్బింగ్ ఆటోమేటిక్ గా బాగుంటుంది. మనం ప్రీవియస్ నరుటో షిప్డన్ డబ్బింగ్ చూసుకుంటే స్క్రిప్ట్ రైటింగ్ పరంగా అయితే బాగానే ఉంది, బట్ వాయిస్ కాస్ట్ అయితే చాలా దారుణంగా చెప్పారు. ఎస్పెషల్లీ ప్రొనౌన్సియేషన్, సెంటెన్స్ మీనింగ్ అండ్ క్యారెక్టర్ నేమ్స్ చేంజ్ చేశారు. దానివల్ల సోషల్ మీడియాలో ఎంతలా ట్రోల్ అయిందంటే డైరెక్ట్ గా సోనీ వాడి దగ్గరికి వెళ్ళింది. దానివల్ల మనకి సారీ చెప్పి న్యూ డబ్ అయితే తీసుకొని వచ్చారు. అంటే నరుటో క్లాసిక్ వాయిస్ క్యాస్ట్ అయితే మళ్ళీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు పాయింట్ వస్తే న్యూ డబ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మనకు తెలుసు నరుటో క్లాసిక్ అనేది వాళ్ళ చైల్డ్హుడ్ డేస్. ఎగ్జాంపుల్ నరుటో, సాస్కే, సాకురా, హినాటా ఇలా వాళ్ళ యొక్క వాయిస్ అనేది చిన్న పిల్లల్లా ఉండాలి. అది వాళ్ళు బాగా క్లాసిక్ అయితే ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ నరుటో షిప్డన్ అయితే వాళ్ళు గ్రో అవుతారు, అంటే అడల్ట్. ఎస్పెషల్లీ వాళ్ళ యొక్క వాయిస్ లో బేస్ అండ్ మాడ్యులేషన్ అయితే చేంజ్ అవ్వాలి ఎస్ కంపేర్ టు నరుటో క్లాసిక్. దాని పరంగా చూసుకుంటే వాయిస్ క్యాస్ట్ అయితే చింపేశారు. అండ్ స్క్రిప్ట్ రైటింగ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. టు బి హానెస్ట్ ప్యూర్ తెలుగులో అంటే అచ్చ తెలుగులో డైలాగ్స్ రాసిన మనకేం ఎక్కువ. సో రైటింగ్ అయితే ప్రాపర్ గా మిక్స్ చేస్తూ రాశారు. అంటే నేను అరౌండ్ 4 ఎపిసోడ్స్ అయితే చూసాను. రైటింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ బెటర్ గా చెప్తే బాగున్నాయి, లైక్ కురుమా. అండ్ కొన్ని అడల్ట్ క్యారెక్టర్స్ కి అయితే న్యూ డబ్బింగ్ అయితే ఉంటుంది, ఓల్డ్ డబ్బింగ్ అయితే ఉండదు. నేనైతే దాన్ని కొంచెం మిస్ అయ్యాను. బికాస్ అరౌండ్ 220 ఎపిసోడ్స్ అయితే నేను ఆ వాయిస్ కాస్ట్ లో చూసాను. ఇప్పుడు న్యూ కాస్ట్ అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. ఎనీవే మన మెయిన్ క్యారెక్టర్ అంటే నరుటో ఉజుమాకి వాయిస్ అయితే పర్ఫెక్ట్ గా చెప్పారు. మనకి నరుటో క్లాసిక్ లో ఏ వాయిస్ ఉంటుందో సేమ్ వాయిస్ అయితే రిపీట్ అవుతుంది, కానీ కొంచెం అడల్ట్ లాగా వస్తుంది. అంటే కొంచెం బేస్ అండ్ మోడ్యులేషన్ మారుతుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అది ఓవరాల్ గా అయితే ఇసే డబ్బింగ్ అయితే చాలా బాగుంది. సో అందరూ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ మెయిన్ గా చాలా మంది అడుగుతుంది ఏంటంటే ప్రీవియస్ తెలుగు డబ్ ఎపిసోడ్స్ మళ్ళీ డబ్ అవుతాయా అంటే స్టార్టింగ్ 220 ఎపిసోడ్స్ నుంచి ప్రీవియస్ గా 275 ఎపిసోడ్స్ వరకు మళ్ళీ రీడబ్ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు. మాక్సిమం అయితే చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బింగ్ చేశారు. సో ఫర్దర్ గా వచ్చిన ఎపిసోడ్స్ అన్ని న్యూ డబ్ అయితే ఇంక్లూడ్ చేశారు. సో రిమైనింగ్ ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తే మనకు తెలియదు. అంటే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 220 ఎపిసోడ్ వరకు ఎప్పుడు మళ్ళీ టెలికాస్ట్ చేస్తారు మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మీరు చూపించే సపోర్ట్ పెట్టయితే ఇంకా బెటర్ గా చేయవచ్చు. ప్రెజెంట్ మనకి మొబైల్ లో చూసే ఛాన్స్ లేదు, కానీ లిటిల్ బిట్ ఛాన్స్ ఉంది. అది కొంచెం లాంగ్ ప్రాసెస్. సో నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిని చెక్అౌట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే నైట్ 9 PM కి నరుటో షిప్డన్ న్యూ ఎపిసోడ్స్ అయితే సోనీలో టెలికాస్ట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే 2 న్యూ ఎపిసోడ్స్ అయితే వస్తాయి. సో పక్కా చెక్అౌట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. అండ్ ఇలాంటి యానిమే కాంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.